మూల శక్తికి రకరకాలైనటువంటి పేర్లు వచ్చాయి. ఆ పరమాత్మనే ఈ సృష్టిని అంతటినీ చేశాడు. అన్నిటినీ సృష్టించింది ఆయనే. ఎందుకు సృష్టించాడు అంటే అది ఒక ఆట అని మనం అనుకోవచ్చు. అది ఆయన లీల. ఆయనలో నుంచే ఉద్భవించినటువంటిదే ఈ ప్రపంచం అంతా. ఆ బ్రహ్మాండంలో నుంచే ఈ పిండాండాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మరి ఆట, ప్రతి ఆటలో కూడా ఒక తారాస్థాయి ఒకటి ఉంటుంది. ఎందుకు? ఆటలు అన్ని ఆటలు కూడా ఒక రసాన్ని ఉత్పత్తి చేయడం కోసమే కదా. కాబట్టి ఈ ఆటలో రసం ఏమిటి అని అంటే, నేను తయారు చేసినటువంటి పిండాండాలు నాలో నుంచే వచ్చాయి అని ఎప్పుడు అవి తెలుసుకుంటాయి. ఇది దాని యొక్క తారాస్థాయి అనమాట. దీన్ని మనం కొంచెం పారిభాషికంగా అంటే టెక్నికల్గా చెప్పుకోవాలంటే, వీడు ఎప్పుడు ముక్తుడవుతాడు, వీడికి ఎప్పుడు మోక్షం వస్తుంది, ఇవన్నీ నాలో నుంచే వచ్చాయి కదా. కానీ నాలో నుంచి వచ్చి కూడా వాడు మర్చిపోయాడు. ఏమని మర్చిపోయాడు? తత్వం అసి అనే విషయాన్ని మర్చిపోయాడు. తత్వం అసిలో మళ్ళా 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, అసి అని. తత్ అంటే ఆ పరబ్రహ్మ, త్వం అంటే నువ్వు, అసి అంటే అగుచున్నావు అని అర్థం. అంటే ఈ ప్రపంచం అంతటినీ ఏదైతే సృష్టించిందో అదే నువ్వు, అంతకంటే నువ్వు ఏదీ కాదు. అది కాకుండా ఇక్కడేం లేదు. కానీ మనం పుడుతూనే ఏమనుకుంటాం? నేను చిన్నపిల్లవాడిని, నేను మగపిల్లవాడిని, నేను ఆడపిల్లను, నేను ఈ ఫలానా కుటుంబంలో పుట్టాను, నాకు ఈ భాష మాత్రమే వచ్చు, నాకు స్పానిష్ సరిగ్గా రాదు, నాకు జాపనీస్ సరిగ్గా రాదు. ఇలా రకరకాలుగా మనం మన పరిమితములైనటువంటి దృక్పథాలలోనే ఉండిపోతూ ఉంటాం. కానీ ఆ ఆట ఎప్పుడు ఆగుతుంది అంటే, ఈ పిండాండమే ఆ బ్రహ్మాండము అని ఈ జీవుడు ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడో అంతవరకు ఆయన అలా చూస్తూ ఉంటాడు. ఆ లీల నడుస్తూ ఉంటుంది.